ఈ మొబైల్ సామ్సంగ్ J6 అనమాట. J6 ఇన్ఫినిటీ మొబైల్ అనమాట. ఈ మొబైల్ ఏంటంటే డిస్ప్లే పగిలిపోయింది ఫ్రెండ్స్. చూడండి, డిస్ప్లే బాగా డ్యామేజ్ అయిందనమాట. ఫ్రెండ్స్, డిస్ప్లే అనేది ఎవరైనా మార్చొచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. చాలా ఈజీ మెథడ్, ఈజీగా ఉంటుంది అనమాట. మనం ఏమి భయపడవసరం లేదు. డిస్ప్లే అనేది చాలా సింపుల్గా మార్చొచ్చు. మన భారీ కష్టమేం కాదు. చాలా ఈజీగా చెప్తాను నేను ఎలా మార్చాలో. ఓకే ఫ్రెండ్స్, డిస్ప్లే మనకి మొబైల్ ఆన్ అవుతుంది, కానీ డిస్ప్లే వర్క్ అవ్వట్లేదు. డిస్ప్లే ఏమో కనిపించట్లేదు. డిస్ప్లే పగిలిపోయింది. పగిలిపోయినప్పుడు మనకి మదర్ బోర్డ్ వర్క్ అవుతుందో చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, డిస్ప్లేలో పగిలిపోయి పక్కన పెట్టుంది. మదర్ బోర్డ్ వర్క్ అవుతుందో చూడండి. అది ఎలా చూస్తారంటే, మనకి ఇక్కడ సిమ్ వేసున్న ఫ్రెండ్స్, సిమ్ ఇప్పుడు డిస్ప్లే పగిలిపోయింది, పక్కన పెట్టేస్తున్నాం. మనకి కాల్స్ వస్తాయి అనమాట. అంటే డిస్ప్లే డ్యామేజ్ అయినా సరే ఛార్జింగ్ పెట్టి ఉంచితే ఫోన్ ఆన్ చేసినప్పుడు మనకి కాల్స్ వస్తాయి, మెసేజెస్ వస్తాయి. సిమ్ వేసినప్పుడు ఏదో ఒక ఇంటిమేషన్ దొరికింది ఫ్రెండ్స్ మనకి. లేకపోతే ఇన్ కేస్ అప్పటికి ఏ ఇంటిమేషన్ తెలియలేదు ఫ్రెండ్స్, మొబైల్ ఛార్జింగ్ పిన్ చూడండి. ఛార్జింగ్ పిన్ బాగుంది అనుకో, ఛార్జర్ పెట్టండి. డిస్ప్లే బ్లాంక్లో ఉన్న పగిలిపోయినప్పుడు అంటే మదర్ బోర్డ్ వర్క్ అవుతుందో చూసుకోవడానికి. అంటే మనకి వేరే డిస్ప్లే ఉంటే అది వేసిన తర్వాత చూసుకోవచ్చు అనమాట, మొబైల్ పనిచేస్తుందో లేదని. మన దగ్గర డిస్ప్లే లేనప్పుడు మదర్ బోర్డ్ పనిచేస్తుందా, అది ఫోన్ పనికి వస్తుందా ఫోను అని తెలుసుకోవాలంటే మీరు ఏం చేస్తారంటే, డిస్ప్లే మనకి ఛార్జరు కేబుల్ అనేది ఇన్సెట్ చేయండి. అది వర్క్ అవుతుందో చూడండి. ఛార్జర్ కేబుల్ వేరే ఫోన్కి పెట్టి చూసి అది ఛార్జర్ పనిచేస్తున్నప్పుడు దీనికి ఇన్సెట్ చేయండి. అప్పుడు ఛార్జింగ్ ఎక్కుతుంది. ఛార్జింగ్ ఎక్కునప్పుడు మనకేంటంటే ఇక్కడ వాల్యూమ్ ప్లస్ ఆర్ మైనస్ పవర్ బటను, ఇది మనకి ఏ ఇంటిమేషన్ తెలియకపోతే, మనకు ఆన్లో ఉన్నప్పుడు స్పీకర్ సౌండ్ వస్తుంది సిమ్ వేసి ఉన్నప్పుడు. అదే కాల్ చేసి చూడండి. మనకి సిమ్ వేసిన తర్వాత, సిమ్ ఇన్సెట్ చేసిన తర్వాత దీంట్లో ఈ నెంబర్కి కాల్ చేసి చూడండి, రింగ్ అవుతుందా లేదా. రింగ్ అవుతుంది. రింగ్ అవ్వకపోతే కానీ అంటే మదర్ బోర్డ్ వర్కింగ్లో ఉందో తెలుసుకోవడానికి ఎన్ని చెప్పేది ఫ్రెండ్స్ మీకు అర్థమైందా. అప్పుడు ఏంటంటే మనకి కాల్ వచ్చింది అనుకో ఫ్రెండ్స్, అంటే మదర్ బోర్డ్ బాగున్నట్టు. ఓకేనా. అప్పుడు కూడా పని చేయలేదు అనుకో ఫ్రెండ్స్, ఛార్జింగ్ ఒక 1 అవర్ అవుతుంది పెట్టి, 1-2 అవర్స్ అవుతుంది, లేదా హాఫ్ అన్ అవర్ అవుతుంది, ఆన్ అవుతుంది ఫ్రెండ్స్. అప్పుడు ఏం చేస్తారంటే వాల్యూమ్ ప్లస్ ఆర్ మైనస్ పట్టుకొని ఈ పవర్ బటన్ ఉంది, ఈ 3 ఎట్ ఏ టైం కలిపి పట్టుకోండి. వైబ్రేషన్ వస్తుంది అనమాట. అంటే వైబ్రేషన్ వచ్చింది అనుకో ఫ్రెండ్స్, ఆన్ అయినట్టు వైబ్రేషన్ వచ్చింది అనుకో, అప్పుడు మనకి మదర్ బోర్డ్ రన్నింగ్లో ఉన్నమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, డిస్ప్లే చెప్పే కదా ఎవరైనా మార్చొచ్చు. చాలా ఈ సింపుల్ మెథడ్ అనమాట. మన ఏది భయపడవసరలా. నేను ఆల్రెడీ ఇది డిస్ప్లే తీశాను ఫ్రెండ్స్. అంటే పగిలిపోయి వచ్చేసింది అనమాట. ఈ ఒరిజినల్ డిస్ప్లే అనమాట. వీటికి బ్యాక్ సైడ్ స్క్రూస్ ఉండవు ఫ్రెండ్స్, ఫ్రంట్ నుంచి తీయాలని చెప్పే కదా. బాగా పగిలిపోయింది అనుకో ఫ్రెండ్స్, అసలు ఫుల్ డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, డిస్ప్లే తీసేయండి. పగిలిపోయిన పర్లా, మనకి వేరే డిస్ప్లే మార్చుకోవచ్చు. ఇలా సైడ్ నుంచి ఇలా లేపేసి, మనకి ఎలా అంటే ఒకసారి చెప్తాను అండి. ఇట్లా సన్నటి రేకైనా ఒకటి తీసుకోండి, లేకపోతే ఇలా చాక్ అయినా తీసుకోండి, లేకపోతే ఈ స్పిన్సర్ లాంటిది ఏమైనా తీసుకోండి, ట్విజర్ లాంటిది. తీసుకున్న తర్వాత ఇట్లా సైడ్స్ ఉన్నాయి కదా, ఈ సైడ్స్ ఇలా పెట్టి లేపేసేయండి. డిస్ప్లే పగిలిపోతే, అంటే శాంతం పగిలిపోతే ఇలా లేపేసేయండి. పగిలిపోయినప్పుడు మనకు ఆ డిస్ప్లే వర్క్ అవుతుంది కాబట్టి, ఎందుకంటే డిస్ప్లే పోయింది, టచ్ పోయింది అన్నప్పుడు ఇక డిస్ప్లే అనవసరం మనకి. ఇది ఇలా పెట్టి సైడ్ నెంబర్ పగిలిపోయిన పర్లేదు, తీసేసేయండి. తీసేసినప్పుడు మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇలా వచ్చేస్తుంది డిస్ప్లే మొత్తం. చూసారు కదా, డిస్ప్లే మొత్తం ఇలా వచ్చేస్తుంది. ఇన్కేస్ అప్పుడు ఏం చేస్తారంటే, డిస్ప్లే అంతా బాగుంది, ఓన్లీ పైన గ్లాస్ వరకు పేలింది. ఫ్రెండ్స్ చెప్పింది ఏనండి, మనకి డూప్లికేట్ డిస్ప్లే మార్కెట్లో దొరికే డిస్ప్లే మాత్రం ఒకవేళ పగిలిపోతే దానికి టచ్ పైన గ్లాస్ మార్చడం అవన్నీ చేంజ్ చేయమని అలాంటి వేస్ట్ అయినా అవ్వదు. ఒరిజినల్ డిస్ప్లే మాత్రం గుర్తుపెట్టుకోండి, ఒరిజినల్ డిస్ప్లే మాత్రం పైన ఓన్లీ గ్లాస్, అంటే టెంపర్ గ్లాస్ కాదు ఫ్రెండ్స్, మనం వేసే టెంపర్ గ్లాస్ కాదు, పైన టచ్ గ్లాస్ పగిలిపోయింది అనుకో ఫ్రెండ్స్, డిస్ప్లే గ్లాసు, అది మాత్రం మార్చుకోవచ్చు. అది ఎలా అంటే ఫ్రెండ్స్, డిస్ప్లే అంతా బాగుంది, పైన గ్లాస్ వరకే పగిలిపోయింది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, సైడ్స్ మనకి హీట్ తగలాలి ఫ్రెండ్స్. సైడ్స్ ఉంటాయి, ఎక్కువ పెట్టద్దు, లైట్గా హీట్ చేసుకుంటారండి. ఇలా లైట్గా హీట్ చేసుకుంటారండి. ఇది ఒరిజినల్ డిస్ప్లే అయితే లైట్గా హీట్ చేయండి. లేదనుకో ఫ్రెండ్స్, మనకి అలా లేదు, మనకు బ్లోయర్ లేదు, ఏం లేదు, మనకు రావట్లేదు అన్నప్పుడు తీసుకెళ్ళి ఇస్త్రీ పెట్టి ఉంది చూడండి ఫ్రెండ్స్, ఇస్త్రీ పెట్టి దాని మీద ఇలాగా హీట్ అయినప్పుడు ఇలా పడుకోబెట్టండి. దాని మీద ఫోన్ తీసుకెళ్ళి చూడండి, ఇస్త్రీ పెట్టి హీట్లో ఉంది. హీట్లో ఉన్నప్పుడు ఇదంతా డిస్ప్లే ఏమవుదు,
మీరు టెన్షన్ ఏం పడవసరలా, హీట్ అవుద్ది. ఇది హీట్ ఎందుకంటే ఈ మధ్యలో గమ్ము ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకు పెట్టమన్నానంటే ఇస్త్రీ పెట్టే మీద యాక్చువల్గా ఏంటంటే మేము మిషన్ మీద మనకి హీట్ మిషన్ మీద పెడతాం అనమాట. ఇస్త్రీ పెట్టే మీద పెట్టుకోవచ్చు. పెట్టేసిన తర్వాత ఈ గమ్ము అనేది రిమూవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ సైడ్స్ గమ్ము ఉంటుంది కదా హీట్లో, అలా పెట్టినప్పుడు ఈ సైడ్స్ గమ్ము ఉంటుంది. అప్పుడు ఈజీగా ఏంటంటే మనకి డిస్ప్లే పగలకోకుండా వచ్చేస్తుంది అనమాట. ఇలా సన్నది రేక్ అనేది తీసుకొని బాగా హీట్ అయినప్పుడు ఎక్కువసేపు పెట్టద్దు. ఒక 5 మినిట్స్, ఒక 5 మినిట్స్ కూడా అవసరం లేదు, ఒక 5 మినిట్స్ పెట్టండి. పెట్టిన తర్వాత హీట్ అవుతుంది చూడండి, హీట్ ఎంత అయిందో చూడండి. ఆ హీట్ తర్వాత లైట్గా ఇట్లా ఒక పేక ముక్క లాంటిది, లేదంటే మనకి 11D గ్లాసులు ఉంటుంది చూడండి, 11D గ్లాసులకి చూపిస్తా ఉండండి. మనకి ఇట్లా D+ గ్లాసులు ఉంటాయి చూడండి. ఈ D+ గ్లాసులు మార్చినప్పుడు వీటికి బ్యాక్ సైడ్ ఒక కవర్ వస్తుంది కదా, ఒక పేక మొక్క ఇక్కడ రేకు కన్నా సన్నగా ఉంటుంది అనమాట. అది ఉంచుకోవడం చాలా బెటర్ అనమాట. అది తీసుకోండి. అది తీసుకున్న తర్వాత అది ఇస్త్రీ పెట్టి మీద హీట్ అయిన తర్వాత జస్ట్ సైడు జాగ్రత్త, డిస్ప్లే పగిలిపోతూ ఉంటాం కదా. ఒరిజినల్ డిస్ప్లేకి మాత్రం అలా చేయండి. డిస్ప్లే బాగుంటాయి. ఒరిజినల్ డిస్ప్లేకి కూడా లోపల డిస్ప్లే పగిలిపోయింది అనుకో ఫ్రెండ్స్, టచ్ పగిలిపోయింది అనుకో ఇంకా వేస్ట్. దాన్ని ఎలా పడితే అలా తీసేయచ్చు అనమాట. ముందు డిస్ప్లే బయటకు వచ్చేసేయాలి. ఆ డిస్ప్లే బాగున్నప్పుడు మాత్రం చెప్తున్నా, ఇస్త్రీ పెట్టి మీద హీట్ పెట్టినప్పుడు జస్ట్ లైట్గా ఇలా అనండి. ఆ గమ్ము ఊరికే హీట్ మీద కరిగిపోద్ది కదా, ఇది రిమూవ్ అయిపోద్ది కదా. ఇలా అనగానే సైడ్స్ వరకే ఇలానే వచ్చేస్తుంది. అప్పుడు డిస్ప్లే తీసేసేయండి. తీసిన తర్వాత దాన్ని ఏంటంటే మనకి ఓసీఏ మిషన్ అంటారు ఫ్రెండ్స్. మన మార్కెట్లో ఓసీఏ అని చెప్పండి. ఓసీఏ మిషన్ మీద ఇది తీయంగానే ఒరిజినల్ డిస్ప్లేకి ఓసీఏ మిషన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ డిస్ప్లే అక్కడికి ఇచ్చేయండి. ఓసీఏ మిషన్ ఉన్న వాళ్ళ దగ్గరికి షాప్ దగ్గరికి వెళ్తే పైన గ్లాస్ వర్క్ మార్చండి అని చెప్పండి. లేదా మీరే గ్లాస్ కొనుక్కొచ్చుకోండి. ఒరిజినల్ డిస్ప్లేకి మాత్రం చెప్తున్నాను, మీరే గ్లాస్ కొనుక్కొచ్చుకోండి అనమాట. పైన గ్లాస్ ఉంటుంది, J6 గ్లాస్ అంటారు. అది తీసుకెళ్లి ఓసీఏ మిషన్ వాళ్ళ దగ్గరికి ఇవ్వండి. పైన గ్లాస్ మార్చి ఇచ్చేస్తారు. చాలా తక్కువ ప్రైస్ పడుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, తక్కువ ప్రైస్ పడుతుంది. లేదు ఇది ఆల్రెడీ నేను వేయించాను, డూప్లికేట్ డిస్ప్లే, పైన గ్లాస్ పగిలిపోయింది అన్నప్పుడు తీసేసేయండి. వేస్ట్. డూప్లికేట్ డిస్ప్లేకి వర్క్ అన్నది పగిలిపోయినా సరే వర్క్ అవుతుంది. అదే కొన్నాళ్ళు యూజ్ చేయండి, టెంపర్ గ్లాస్ వేసుకొని యూజ్ చేసుకోండి. తర్వాత పక్కన పెట్టేసేయండి. మళ్ళీ మీరే వేసేసుకోవచ్చు. డూప్లికేట్ డిస్ప్లే మార్కెట్లో అవైలబుల్లో ఉంటుంది. మీరే కొనుక్కోవచ్చు, మీరే వేసేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా ఇప్పుడు వరకు చెప్పింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ డిస్ప్లే మనకి తీసేసేయండి. డిస్ప్లే తీసేసిన తర్వాత ఇలా వచ్చేస్తుంది కదా, పగిలిపోయిన డిస్ప్లే మాత్రం తీసేసేయండి. ఎలా అంటే ఈజీగా తీసేయచ్చు. అంటే పగిలిపోయి వర్క్ అయితే వాడుకోండి. మనకి పగిలిపోయినా ఒక గ్లాస్ ఇలా పగిలినా మనకి ఇంకా వర్క్ అవుతుంది అంటే యూజ్ చేసుకోండి డూప్లికేట్ డిస్ప్లే. ఓకే ఫ్రెండ్స్, ఇలా వచ్చేసేది అనమాట. ముందు ఏంటంటే మనకి ఈ ఫ్రేమ్లోంచి రావాలి ఫ్రెండ్స్. డిస్ప్లే అనేది ప్రతి ఒక్కటి ఫ్రేమ్లోంచి రావాలి. ఫ్రేమ్లో నుంచి ఈ గమ్ అనేది రిమూవ్ అవ్వాలన్నమాట. ఈ సైడ్స్ గమ్ ఉంటుంది, చూసారు కదా, ఈ సైడ్స్ గమ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనకి అసలు సింపుల్గా ఏంటంటే ఫ్రెండ్స్, ఇదంతా తీసినప్పుడు ఊరికి లాగమాకండి. ఇలాగా డూప్లికేట్ డిస్ప్లే అయినా పగిలిపోయిన సాంతం ఇలా గట్టిగా లాగేమాకండి. ఏం చేస్తారంటే ముందు నిదానంగా తీయండి. ఇక్కడ స్టిప్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇలా పైకి లేపంగానే ఫ్రెండ్స్, ఇదే మెయిన్ గుర్తుపెట్టుకోండి. ఈ డిస్ప్లే కనెక్టర్ అనేది లోపల ఏమీ అవ్వకూడదు. ఒక్క ట్రాక్ అయినా ప్లాస్టిక్ ఇది కట్ అయితే మాత్రం మీకు డిస్ప్లే రాదు, టచ్ పని చేయదు, ఏది పని చేయదు. ఇక్కడ ఏంటంటే ప్లాస్టిక్ చిన్న ప్లేట్ ఉంటుంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తీయంగానే ఇట్లా నేను ఆల్రెడీ తీసాను కాబట్టి చెప్తున్నాను, పైన చిన్న ప్లాస్టిక్ ప్లేట్ ఉంటుంది. అది మనకి ట్వీజర్ పెట్టి ఇట్లా అనగానే ఆ ప్లేట్ పైన ప్లేట్ అని వచ్చేస్తుంది అనమాట. తర్వాత మన గోరుతో కానీ మన ఏళ్ళతో ఈ సైడ్స్ కాంపోనెంట్స్ ఫ్రెండ్స్ మనకి గట్టిగా లాగమాకండి. ఈ సైడ్స్ చిన్న చిన్న కాంపోనెంట్స్ అనమాట. మనకి ట్వేజర్ ఇటు పెడితే ట్వేజర్ ఆ కాంపోనెంట్స్ ఇరిగిపోతాయి అనమాట. అప్పుడు చాలా రిస్క్ చేయాల్సి వస్తుంది. అది మార్చొచ్చు, కానీ ఓపెన్ చేసి మనకి బ్లోయర్ మీద హిట్ చేసి లేదా షోల్డర్ గట్ చిన్నది తీసుకొని ఆ కాంపోనెంట్స్ అతికించాలన్నమాట. అంత దాని గురించి మీకు వస్తే చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అదంతా ఎందుకు అంత రిస్క్, మన జాగ్రత్తగా ఇక్కడ తీసి సరిపోద్ది కదా. ఇక్కడ ఏం చేస్తారంటే ఇట్లా గోరు పెట్టి డిస్ప్లే కనెక్టర్ ఇలా అనండి, వచ్చేసింది, అంతే సింపుల్. ఇప్పుడు ఇలా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ట్వేజర్ పెట్టి అనుకుంటే మనకి ట్వేజర్ వల్ల మనకి ఏమైనా ఇరిగిపోద్ది అనుకుంటే గోరు పెట్టానండి, ఇలా అంతే చాలా వచ్చేస్తుంది. J6, J7, J7 మ్యాక్స్, J7 ప్రో, ఇంకా J8లు అన్నీ ఇలాగే ఉంటాయి మొత్తం టోటల్గా.
ఇంకో ఫ్రెండ్స్, ఇక ట్వేజర్ ఉంది కదా, ఊరికి చూపిస్తానికి పెట్టాను మీకు అంతే. ట్వేజర్ పెట్టి ఇలా అనండి, సింపుల్గా ఊరికి ఎలా పైకి అలా అంటే వచ్చేస్తుంది అనమాట. చాలా సింపుల్. ఇక్కడే తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ డిస్ప్లే కనెక్టర్ దగ్గరే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చెప్పనా, ఈ డిస్ప్లే కనెక్టర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇందులో ఒక్కటి డ్యామేజ్ అయినా సరే మన టచ్ పని చేయదు, లేదా డిస్ప్లే లైట్ పని చేయదు, డిస్ప్లే రాదు. మళ్ళీ దాని ఏంటంటే ఆ ట్రాక్ ఎక్కడ కట్టిందో దాన్ని మనకి జాగ్రత్తగా షోల్డరింగ్ చేసుకోవాలి. అర్థమైందా? ఈ సైడ్స్ కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, అవి మనకి రెసిస్టెన్స్ కానీ మనకి కెపాసిటర్స్ కానీ అవి వీటిలో ఏది అవ్వకూడదు అనమాట. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇంకోటి ఏం చేస్తారంటే, తీసిన తర్వాత డిస్ప్లే తీసిన తర్వాత ఈ సైడ్స్ అన్ని కొంచెం క్లీన్ చేసుకోండి. ఈ సైడ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ క్లీన్ చేసుకోండి. ఈ గమ్ అంతా ఇదంతా రిమూవ్ చేసుకోండి లైట్గా. దాని ఫ్రెండ్స్, ఇదంతా ఎగుడు దిగుడు లేకుండా ఇదంతా కొద్దిగా క్లీన్ చేసుకోండి. చూడండి, ఇదంతా గమ్ ఉంది చూడండి ఇక్కడ. ఇది మనకి మార్కెట్లో దొరికే డిస్ప్లే అయినా, ఒరిజినల్ డిస్ప్లే గ్లాస్ వేసినా సరే పైన ఇట్లాగే మనం నీట్గా గమ్మత్ క్లీన్ చేసుకుంటే మనకి ఎగుడు దిగుడు లేకుండా ఫ్రెండ్స్. అది వాళ్ళు మీకు ఓసీఏ మిషన్ మీద ఒక హాఫ్ అన్ అవర్లో ఇచ్చేస్తారనమాట. ఆ డిస్ప్లే తీసుకొచ్చి మీరే అక్కడ ఇన్సర్ట్ చేసేయచ్చు, పెట్టేసేయచ్చు అనమాట. లేదా ఒరిజినల్ డిస్ప్లే కూడా డ్యామేజ్ అయితే మార్కెట్లో మనకు డూప్లికేట్ డిస్ప్లే అవైలబుల్ ఉంటుంది. డిస్ప్లే కూడా 2-3 రకాలు ఉంటాయి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. మనకేంటంటే మార్కెట్లో అవైలబుల్లో ఉండే డిస్ప్లేలో 2-3 రకాలు ఉంటాయి. వాటిలో మంచి క్వాలిటీ తీసుకోండి, బెటర్ క్వాలిటీ. అంటే ఒక 100 రూపీస్ ఎక్కువైనా పర్లేదు, నార్మల్ డిస్ప్లే తీసుకోవద్దు. అందులో ఎల్ఈడి ఉంటాయి, ఎల్సిడి ఉంటాయి. ఎల్ఈడి తీసుకోండి. ఎల్ఈడి కాస్ట్ ఎక్కువ అనుకుంటే మనకి అంత బడ్జెట్ లేనప్పుడు మామూలుగా ఎల్ఈడి తీసుకోండి, ఎల్సిడి తీసుకోండి. ఎల్సిడిలో కూడా 2-3 రకాలు ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, వాటిలో ఎల్సిడిలో కూడా కొంచెం బెటర్ క్వాలిటీ తీసుకోండి. సైడ్స్ ఉన్నాయి కదా, ఇదంతా తీసేయండి. ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే, మనకి డిస్ప్లే పగిలిపోయినప్పుడు, మనకి బండి మీద వెళ్ళినప్పుడు, బైక్ మీద వెళ్ళినప్పుడు, లేకపోతే కొంచెం ఏదైనా మనకి టెర్రస్ మీద ఉన్నప్పుడు, బిల్డింగ్ మీద ఉంటాం కదా, ఎక్కడన్నా మొబైల్ జస్ట్ మన గేమ్స్ ఆడుతున్నప్పుడు జారి పడిపోతుంది ఫ్రెండ్స్. అది కింద పడినప్పుడు ఏమైందంటే, ఈ సైడ్స్ ఉన్నాయి కదా, ఈ బోర్డర్స్ ఇవి ఇలా వచ్చేస్తాయి అనమాట, ఇట్ల వైపు వచ్చేస్తాయి. గుర్తుపెట్టి ఇటు వచ్చినప్పుడు ఏంటంటే, మనకి డిస్ప్లే కొత్త డిస్ప్లే అయినప్పుడు ఇక్కడ పట్టేస్తుంది. అదైందా? ఇది ఏం చేస్తారంటే, ఎంతవరకు లోపలికి వచ్చిందో ఈ ఫ్రేమ్ కూడా దొరికింది ఫ్రెండ్స్. మార్కెట్లో ఈ ఫ్రేమ్స్ మొత్తం అన్ని దొరుకుతాయి, ఏది దొరకకుండా ఏది లేదు. ఇది కూడా కొత్త దొరికింది. ఊరికి అప్పుడు ఒరిజినల్ బాడీ ఎందుకు పోగొట్టుకోవడం, హౌసింగ్ అనేది జస్ట్ ఊరికి ఇట్లా సైడ్స్ ఇలా అనండి, పై ఇట్లా ఏంటంటే మనకి ఇట్లా వచ్చినప్పుడు ఇలా నెట్టినప్పుడు సైడ్కి వచ్చేస్తాయి. మనకి ఎలా చెప్పమంటే, మన కార్కి ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు, సొట్టలు పడిపోయినప్పుడు ఎలా తీస్తారో అర్థమైందా? ఇప్పుడు కారు ఉంది, కార్కి మనకి సొట్టలు పడిపోద్ది, దాన్ని ఎలా తీస్తారు? సొట్ల అంతే, ఇది కూడా అంతే. జస్ట్ ఊరికి ఇట్లా సైడ్కి ఇలా గట్టిగా ఇలా అంటే ఉంటే మనకి చూడండి కరెక్ట్గా మీకు ఇటువైపు ఎలా ఉందో, ఈ బోర్డర్ ఎలా ఉందో, ఈ బోర్డర్ ఎలా, ఇది కూడా అదే సేమ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అంటే అయితే అలా పడినప్పుడు డ్యామేజ్ అయినప్పుడు మాత్రమే. నార్మల్గా అది బోర్డర్ ఏం కావాలంటే మనం డిస్ప్లే చేయొచ్చు, గమ్ము రిమూవ్ చేసి. ఓకే ఫ్రెండ్స్, క్లీన్ అయిపోయిన తర్వాత అంతా చెప్పారు, కానీ మనకి గమ్ ఎక్కడ దొరికింది అంటారేమో. ఇగో గమ్ము కూడా దొరికిద్ది మనకి. డిస్ప్లే గ్లాస్ మనకి డిస్ప్లే అంటించడానికి గమ్ అంటే వాళ్ళే ఇస్తారు. అదే మీద చాలా తక్కువ ప్రైస్.
మనకి మార్కెట్లో అప్పటికి ఇది మీకు అందుబాటు లేకపోతే దొరకకపోతే ఇక్కడ మార్కెట్లో ఫెవిబాండ్ అని అమ్ముతారు. అంటే ఫెవిక్విక్ ఏమాకండి ఫ్రెండ్స్, ఫెవిక్విక్లో ఎనాబాండ్లు ఏమాకండి, అది తీస్తే చాలా డేంజర్ అనమాట. అలా అతుక్కుపోతే ఇంకా బయటికి మళ్ళీ డిస్ప్లే పోతే మళ్ళీ అది రాదు, చాలా స్ట్రాంగ్గా అతుక్కుపోతుంది అనమాట. అది మనకేంటి ఆ ఫెవిక్విక్ ఏంటంటే అది మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. కొంచెం ఒక డ్రాప్ వేస్తే సరిపోద్ది, ఇంతే. కొంచెం ఫెవిక్విక్ అని ఎంత డ్రాప్ వేయకుండా ఎక్కువ పడిపోయింది అనుకోండి, లోపల స్ప్రెడ్ అయిపోద్ది, డిస్ప్లే రాదు, బాగా అతుక్కుపోద్ది, స్ట్రాంగ్ అయిపోద్ది. అప్పుడు ప్యానల్ మార్చుకోవాలి, చాలా డేంజర్. ఇక్కడ ఇది దొరుకుతాయి అనమాట, ఫెవిబాండ్ టైప్లో మనకి దొరికిద్ది. ఇదేం చేయాలంటే ఒకసారి స్క్రూస్ అని చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, స్క్రూస్ అన్ని టైట్గా ఉన్నాయా లేదా, అంటే తర్వాత మనకి డిస్ప్లే వేసేటప్పుడు ఛార్జింగ్ ఎక్కుతుందా అని చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వచ్చింది కదా. ఒకసారి మనకు వేరే డిస్ప్లే, అంటే ఇంకో డిస్ప్లే చూపిస్తున్నాను, నా దగ్గర ఉన్నది ఇది. అంటే ఇది కొత్త డిస్ప్లే కాదు, మనకి మీకు ఎలా వేయాలో చూపిస్తున్నాను అనమాట. డిస్ప్లే పెట్టిన తర్వాత చూడండి, ఇదిగో ఈ స్టిప్ దానిలో కూర్చోబెట్టలేరా, ఇక్కడ స్టిప్ ఉంది, గుచ్చడమే దాంట్లో కరెక్ట్. ఎగ్జాక్ట్లీగా ఏం చేస్తారంటే ఇదేనంటే అక్కడ పెట్టి ఇక్కడే మీరు కొంచెం జాగ్రత్త పడాల్సింది, ఈ స్టిప్ దానిలో కూర్చోబెట్టాలన్నమాట. అయిపోయింది, కూర్చుంది చూడండి, ఎంత సింపుల్ అయిపోయింది. దీనిపై ప్లాస్టిక్ ఉంటుంది ప్లేటు, ఆ ప్లేట్ పెట్టి సరిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆన్ చేయండి ఫోను. చూడండి, ఆన్ అయింది కదా, ఆన్ అయింది కదా ఫ్రెండ్స్, చూసారుగా. డిస్ప్లే అక్కడ మన మార్కెట్లో తీసుకున్నప్పుడు చెక్ చేయండి ఫ్రెండ్స్, టచ్ ఎలా పనిచేస్తుంది. వాళ్ళు చెక్ చేయడానికి మనకి ఇస్తారన్నమాట, చెక్ చేసుకోండి సార్ అని. అది డిస్ప్లే పెట్టి స్టిప్ మనకు ఒకసారి చెక్ చేయండి, డిస్ప్లే ఎలా పనిచేస్తుందో ఏంటని. అంటే మనకి వాళ్ళు ఏంటంటే మనకి లెటర్స్ పనిచేస్తున్నాయా లేదా, మనకి ఆప్షన్ సెట్టింగ్స్ పనిచేస్తున్నాయా అన్నీ చూసుకోండి, చెక్ చేసుకున్న తర్వాత డిస్ప్లే తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్. చూసారు కదా, ఫ్రెండ్స్ డిస్ప్లే వేసే ముందు, మన గమ్ము అతికిచ్చే ముందు బ్యాక్ సైడ్ స్క్రూస్ ఉన్న ఫోన్కి అయితే ముందు డిస్ప్లే వేసి గమ్ము అతికిచ్చి పెట్టేయచ్చు అనమాట. ఇందులో ఫోన్లకి, ఇట్లాంటి ఫోన్లకి ఏంటంటే ముందుగా గమ్ము వేయొద్దు, డిస్ప్లే అతికించొద్దు. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మనకి బ్యాక్ సైడ్ నుంచి
బ్యాక్ నుంచి ఓపెన్ చేయించిన దానికైతే పర్లేదు. ఎందుకంటే చెప్పనా, డిస్ప్లే గమ్ము అతికి డిస్ప్లే వేసిన తర్వాత ఇట్లా స్టిప్ పెట్టిన తర్వాత డిస్ప్లే ఆన్ చేసి క్యామ్లు పనిచేస్తున్నాయా లేదా, కెమెరా బ్యాక్ ఫ్రంట్ పనిచేస్తున్నాయా లేదా చార్జర్ పనిచేస్తున్నా, హెడ్ ఫోన్స్ పెట్టి ఉండే అన్ని వర్క్ అవుతున్నాయా, వాల్యూమ్ బటన్స్ పనిచేస్తున్నాయా, టోటల్గా రింగర్ పనిచేస్తుందా, కెమెరా ఫ్లాష్ పనిచేస్తుందా, టోటల్గా అన్ని చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత మాత్రమే అప్పుడు డిస్ప్లే గమ్ అతికించండి. ఎందుకంటే మనకి డిస్ప్లే వేసిన తర్వాత మన ఛార్జింగ్ మీద డిస్ప్లే పెట్టిన తర్వాత కొత్త డిస్ప్లే వేసిన తర్వాత గమ్ అతికిచ్చేసాం అనుకో ఫ్రెండ్స్, మనకి ఏమవుతుందంటే తర్వాత మనకి సిమ్ పని చేయకపోయేందుకు, సిమ్ నెట్వర్క్ రావట్లేదు, ప్లస్ ఛార్జర్ ఎక్కట్లేదు, రింగర్ పని చేయట్లేదు. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ గమ్ తీయాలి, మనకి డబుల్ పని అవుతుంది అనమాట. ఆ గమ్ తీసేటప్పుడు డిస్ప్లే పగిలిపోతే డబుల్ ఖర్చేగా మనకి. అది ముందు వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు వేస్ట్ టైం అయింది, చెక్ చేయండి, పెట్టి చెక్ చేయండి మొత్తం టోటల్గా అన్ని పని చేస్తున్నాయి లేదా మనకి. లాక్ వచ్చింది కదా చూడండి, ఇంకోండి మొత్తం వర్క్ అవుతున్నాయా లేదా, అసలు నెంబర్ పడుతున్నాయా అని చెక్ చేసుకోండి ముందు. కెమెరాస్ పనిచేస్తున్నాయా, అంతా ఎలా ఉంది, డిస్ప్లే సిగ్నల్ వస్తుందా, కాల్ చేయండి, సిగ్నల్ వస్తుందా, కాల్స్ వినపడుతున్నాయా, మైక్ వినపడుతుందా అని చెక్ చేసుకోండి. చెక్ చేసిన తర్వాత అప్పుడు డిస్ప్లే అండి. ఒకసారి నేను చార్జర్ కూడా చూస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, చార్జర్ మనకి లోగో పడిందిగా, ఛార్జింగ్ ఎక్కుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి ఫ్రెండ్స్ నేను చెక్ చేశాను అనమాట. అంటే చార్జర్ చెక్ చేశాను, సిమ్ వేసి కాల్స్ కూడా చెక్ చేశాను, కాల్స్ అన్ని బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తానంటే క్యామ్స్ కూడా చెక్ చేసుకుంటాను. బ్యాక్ వర్కౌట్ అవుతుంది అనమాట, ఫ్రంట్ కూడా చూసుకుంటాను. ఫ్రంట్ కూడా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్, ఫ్రంట్ కూడా వర్క్ అవుతుంది అనమాట. ఓకే, బ్యాక్ వచ్చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, మనకి మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేయండి. ఒకసారి డిస్ప్లే స్టిప్ ఉంది కదా, అది తీసేద్దాం. తీగిపోయినా అలా వేసేయచ్చు ఫ్రెండ్స్, మనకేం సైడ్స్ గమ్మే కదా, వేసేయచ్చు. మీకు వివరంగా చూపిస్తాం కోసమే. పక్కన పెట్టిన డిస్ప్లే. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ సైడ్స్ గమ్మేసేయండి, ఇట్లా జస్ట్ చిన్నగా, ఎక్కువ వద్దు. లైట్గా వేసుకుంటూ వెళ్ళండి, ఎక్కువ వద్దు మళ్ళీ.
చూసారు కదా. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ చెప్పే కదా దీని ప్లాస్టిక్ క్లిప్ ఉంటుందని. ఇది మనకు మొబైల్ కింద పడినప్పుడు ఏమవుతుందంటే ఈ స్టిప్ ఊడిపోద్ది అనమాట. మనం ఇక్కడ సైడ్స్కి ఎంత గమ్మేసినా సరే ఫ్రెండ్స్, ఈ క్లిప్ అనేది లేకపోతే మనకి కింద పడినప్పుడు ఈ స్టిప్ ఊడిపోద్ది. అప్పుడు ఏం చేస్తాడు, డిస్ప్లే ఆగిపోద్ది. మళ్ళీ మన కంగారు పడిపోయి డిస్ప్లే పోయింది అనుకుంటాం, కాదు. అప్పుడు డిస్ప్లే పగిలిపోయిందని చూడండి, పైన పగిలిపోతే అర్థమైపోద్ది మనకి లోపల డిస్ప్లే పగిలిపోయింది చూడాలి, లేకపోతే ఎల్ఈడి మనకి లైట్స్ ఆగిపోతాయి అనమాట. అప్పుడు కూడా జస్ట్ పక్క నుంచి గమ్ లేపినప్పుడు ఏమవుతుందంటే మనకి చూడండి, మనకి ఏంటంటే స్టిప్ ఊడిపోద్ది అనమాట క్లిప్ లేకపోతే. ఆ క్లిప్ పోతే ఏం చేయొచ్చు అంటారేమో, చెప్తాను దానికి కూడా సలహా. ఇది పెట్టేసి డిస్ప్లే చూసుకొని పెట్టండి ఫ్రెండ్స్. మరీ స్ట్రాంగ్ గట్టిగా పెట్టమండి, ఇరిగిపోతాయి అన్నమాట క్లిప్స్. జాగ్రత్తగా పెట్టండి చూసి. పెట్టేసాం కదా క్లిప్. ఇప్పుడు గమ్ము సైడ్స్ కొంచెం ఉండి ఇలాగ ఏదైనా అడ్డం పెట్టుకొని అలా ఉంచండి డిస్ప్లే. మళ్ళీ గమ్ము అతుక్కుపోద్ది కదా. ఇలా టేప్ ఒకటి తీసుకోండి. టేప్ తీసుకున్న తర్వాత ఇలా కొంచెం తీసి డిస్ప్లే ఓడుకోకుండా, అది క్యాప్ పైకి రాకుండా అంతే. ఈ సైడ్ నుంచి మనకి దాని మీద అతుక్కున్నట్టమాట అలా పెట్టి అక్కడ అందించేయండి. లోపల అతికిచ్చేసిన తర్వాత కొంచెం సేఫ్టీగా ఉంటుంది అనమాట అలా చేసినప్పుడు. ఇప్పుడు డిస్ప్లే పెట్టేయండి. ఓకే ఫ్రెండ్స్, పెట్టేశారు కదా. అంటే వైట్గా వచ్చింది కదా ప్లాస్టర్, అది కూడా లోపల పెట్టేస్తుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి 10 రూపాయలు పెడితే రబ్బర్ బ్యాండ్స్ తిరుగుతాయి. రబ్బర్ చూపిస్తాను. ఇట్లా రబ్బర్ ప్యాకెట్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది మనీకి వేస్తాం కదా, తీసుకోండి. జస్ట్ మనకి ఆన్ అవుతుందా లేదా మనం చూసుకోవడానికి ఆన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. లేదా రబ్బర్ బ్యాండ్స్ గమ్ ఆరిపోద్ది కదా, ఈ లోపల ఒకసారి ఆన్ చేసుకోండి. వస్తుంది, ఓకే, పనిచేస్తుంది. రబ్బర్ బ్యాండ్స్ ఎందుకు వేయాలంటే ఫ్రెండ్స్, మనకి గమ్ అంతా అతుక్కుపోవడానికి. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఉంచేయండి ఒక 1 అవర్. అంటే ఇంకొక ఒక 10 వేయచ్చు అనమాట, ఇబ్బంది లేదు. అంటే గట్టిగా స్ట్రాంగ్ అతుక్కుపోతుంది అనమాట. ఒక 4-5 అలా వేసి ఉంచేయండి. దాని తర్వాత మనకి D+ గ్లాసు, 11D గ్లాసు అలాంటి మన టెంపర్ గ్లాస్ వేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్,
మరిన్ని వీడియోస్ కోసం నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.